ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, దేవుని సేవలో కొనసాగుతున్నటువంటి కృషిపాల్ అనే ఒక సహోదరుడు సడన్గా దేవుణ్ణి విడిచిపెట్టడం, తర్వాత ఆయన బాగా దూరం అయిపోయి దేవుని మీద చేసిన కామెంట్స్ ఇవన్నీ కూడా మీకు తెలుసు. యాక్చువల్లీ ఈ వీడియో నేనే ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు మీ అందరూ చూసే ఉంటారు ఆ వీడియో. కృషిపాలు క్రైస్తవ్యమా క్షమించండి అని ఇలా చేతులు జోడించి ఒక వీడియో చేశాడు. తమ్ముడు కృషిపాలు నేను బైబిల్ కాలేజీలో చదువుకున్నాం. తమ్ముడు నా జూనియర్, బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్లో చదువుకున్నాం మేము. తమ్ముడు ఫస్ట్ నుంచి కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు అనేవాడు ఉంటే కనిపించాలి కదా అనేటటువంటి మైండ్ అనమాట. తమ్ముడు బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా నాతో అన్న మాటలు ఏంటంటే, నీ దేవుడు ఉంటే కనిపించాలి కదన్నా, దేవుడు కనిపించట్లేదంటే ఆయన దేవుడు కాదు, అందుకే నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు అదే కృషిపాలు వీడియోలో చెప్తున్నాడు, దేవుడు నాకు కనిపించాడు అని. దేవుడు తనకు కనిపించి తనతో చెప్పిన మాటలు తనే నాకు కాల్ చేసి ఈ విధంగా, అన్న ఒక విషయం మీతో చెప్పాలి, కానీ దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు, కానీ ఇలా జరిగిందన్న మీకు చెప్పాలనుకుంటున్నాను, జస్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, భయం అనిపిస్తుంది అని చెప్పి నాకు కాల్ చేసి చెప్పాడు. దేవుడు తనతో మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు జస్ట్ ఆ కాల్ రికార్డింగ్ అనేది మీకు వినిపిస్తాను, మీరు కూడా తర్వాత విందురు. కానీ జస్ట్ ఒక నిమిషం దానికంటే ముందు నేను చెప్పదలుచుకున్న మాటలు ఏంటనంటే, తమ్ముడు కృషిపాల్ చాలా బాధపడ్డాడు ఈ విషయంలో. ఎందుకనంటే క్రిస్టియన్స్ అందరినీ తిట్టాను, క్రీస్తుని తిట్టాను, ఇంత తిట్టినా కూడా దేవుడు నాతో ఎందుకు మాట్లాడాడు అనే ఒక గిల్టీనెస్ అనేది నాలో ఉండిపోయిందన్న అని అన్నప్పుడు నేను ఆ తమ్ముడికి చెప్పిన మాట ఏంటనంటే, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టడానికి, లోకంలో కలిసిపోవడానికి, లేకపోతే అక్కడికి ఇక్కడికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేయడానికి నువ్వు భయపడలేదు కదా, మళ్ళీ దేవుడు నీకు ఇచ్చే అవకాశం, నీకు దేవుడు అవకాశం ఇచ్చి నా దగ్గరికి రా, నాకు నువ్వు కావాలి, నేను నీ వల్ల బాధపడుతున్నాను అని నీతో స్పష్టంగా మాట్లాడాడు అని నువ్వే చెప్తున్నప్పుడు నువ్వు భయపడడం ఎందుకని చెప్పి నేను ఆ తమ్ముని కూడా బలపరచడం జరిగింది. జస్ట్ ఒకసారి ఆ కాల్ రికార్డింగ్ వినండి. ఆ వర్డ్స్ ఉంటాయి కదా, నీతో మాట్లాడిన మాటలు. నాతో నాకు తెలిసి నుంచి వాళ్ళందరి మధ్యలో మాట్లాడుతుంది ఏం మాట్లాడు ఎవరిలో బాధపడుతుంది ఏదో మాటలు ఫస్ట్కి వదిలిపోతున్నా, వాడి మళ్ళీ మాట్లాడు మళ్ళీ నేను రిటర్న్ అమ్మని. ఓకే, ఆయనే నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, అవునా కదా? దానికి నువ్వు నిన్ను ఎలా ప్రెజెంట్ చేసుకుంటావో అన్నది ఆయనకు నువ్వు చూపించుకోవాలి, అంతే. అర్జెంట్ గా క్షమాపణ ఎవరిని కోరాలో తెలియట్లేదు. దేవుడే నిన్ను క్షమించేసే వచ్చాడు నీ దగ్గరికి మళ్ళా. మేబీ నీతో అట్లా కన్ఫామ్ గా మాట్లాడనే కాన్ఫిడెన్స్ నీకుంటే అంత మించి వాడుకుంటాడు దేవుడు. లేదు, నేను నిద్రపోలేదు, నాకు కల కాదు, ఏం లేదు, షాకింగ్ గా ఉంది అదే. అంటే నేను ఇప్పుడు ఎవరికైనా చెప్పుకుంటే నన్ను ఎలా చూస్తారు, బైబిల్లో ప్రూఫ్స్ ఉన్నాయి కదా కృషి మనకి. ఇదేంటి మొన్నటిదాకా దేవుణ్ణి ప్రజలందరినీ శిక్షించినోడే ఇప్పుడు వచ్చేంటి యేసయ్య గురించి చెప్తున్నాడు, ఇదేదో ప్లాన్ లా ఉంది అనుకున్నారు జనాలు సౌలు పౌలుగా మారినప్పుడు. దేవుడిచ్చిన ఛాన్స్ నీకు అది. దేవుడికి మించి ఇంకా మనుషులకి ఎందుకు భయపడ్డం? ఇది బయటికి చెప్పాలని ఉంది, ఇలా జరిగింది అని క్షమాపణ కోరాలా. క్రిస్టియానిటీ అంతా క్లెయిమ్ చేశాను కదా మాట్లాడాను. అవును, అందరికి తెలిసేలాగా మనమే చేద్దాం కన్ఫామ్ గా, పక్కాగా. నువ్వేమీ ఈ విషయంలో వరి అవసరం లేదు. ఎందుకనంటే నువ్వు అనుకుంటున్నావు మళ్ళీ అందరూ ఎలా తీసుకుంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. ఆ విషయంలో నేను బాధపడాలి. నిన్నే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, అయ్యేది
నేను ఒక సింపుల్‌గా కొబ్బరికాయ కొట్టి శివుడికి అభిషేకం చేసి మొత్తం నేను పోషన్స్ దాదాపు ఈరోజు నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటికి 40,000 మందికి రీచ్ అయ్యాను. ఉమ్. ఈవినింగ్ కల్లా ఇలా జరిగిందని అంటే నాకు అర్థం కావట్లేదు. అది ఎవరు ఎవరు నమ్ముతారు పీక్స్ కి వెళ్ళిపోయినప్పుడే కదా ఒకళ్ళు ఎవరినైనా మనం కోప్పడేది. వాళ్ళు మన చేయి దాటిపోతున్నారు అన్నప్పుడే చెప్పి ఒక మాట గట్టిగా అంటాం. ఈ విషయంలో కూడా సేమ్ అదే జరిగింది. ఎవరో ఏదో అనుకుంటారన్న ఫీలింగ్ అసలు వద్దు నీకు. ఆయన వద్దకు వచ్చినోడిని ఆయన అయితే వదులుకోడు. కాకపోతే మనం దానికి కృతజ్ఞతగా ఉండాలంతే. ఇంకా ఏసైలో కొంచెం నీ క్లారిటీ లేదు. వేరే దేవుడిలో ఇట్లా క్లారిటీ ఉండొచ్చేమో అన్న వేలో నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఆ పరుగునే చూశాడు దేవుడు. సో ఆ అటు ఇటు వెళ్ళే కంటే ఆయనే ఒక క్లారిటీ ఇస్తే నీకు ఫిక్స్ అయిపోతావు ఆయనలో. ఇప్పుడు ఆయనే వచ్చినప్పుడు ఇంక నువ్వు ఎటు వెళ్తావు? అంతే కదా. ఆయన బాధ అదనమాట. మేబీ నువ్వు ఇన్ని రోజులు ఇంకా ప్రయాస పడడం కూడా అది నీ మేలుకే అయింది. ఇంకా దేవుడు కావాలి, ఇంకా బెస్ట్ ఏది అని వెతికి సెట్ అయ్యావు నువ్వు. దేవుడిని పొందుకున్నావు నువ్వు మరలా. ఇంకా నువ్వు తప్పిపోయే స్టేజ్. కాకపోతే దేవుడే వచ్చాడు ఈసారి. ఇప్పుడు హృదయం గద్దింపులు, ఆ మాటలు, వీళ్ళొచ్చి వాక్యాల ద్వారా చెప్పడాలు, నీకేదో రిఫరెన్స్ కనబడ్డాలు ఇలాంటివి కాదు కదా. దేవుడిచ్చాడు నీకు ఆ క్లారిటీ. నువ్వు ఇంకా వెనకడిగేసే అవకాశం కూడా ఇవ్వద్దు. లైఫ్ లో అనుకోలేదు ఇట్లాంటి స్టేజ్ లో నన్ను దేవుడు ఇలా నిలబెడతాడని. నమ్మినా నమ్మకపోయినా దేవుడు నాతో మాట్లాడిన మాట నిజం అని చెప్పి నువ్వు పక్కగా చెప్తే అది కూడా చాలా మందికి యూజ్ అవుతుంది కూడా. దేవుడి నుంచి వెనకాడిపోతే ఎవరు ఎలా తీసుకుంటున్నారో అని నువ్వు ఎప్పుడు బాధపడలేదు, అవునా? దేవుడిలో వస్తున్నప్పుడు ఇంకా బెస్ట్ చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఇంక భయపడడం ఎందుకు? కలుముక్కో. ఈ కాల్లో మీరు విన్న ప్రతి మాట కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. తమ్ముడు ఏమంటున్నాడు అంటే, దేవుడు కల్లో కూడా కాదన్నా డైరెక్ట్గానే నాతో మాట్లాడాడు. ఇంచుమించు 2-3 నిమిషాలు నాతో స్పష్టంగా మాట్లాడాడు. నీ వల్ల నేను బాధపడుతున్నాను, తిరిగి నా యుద్ధకు రా, మళ్ళీ రిటర్న్ అవ్వు అని చెప్పి దేవుడు మాట్లాడాడు కృషిపాల్తో. ఆ మాట మాట్లాడిన తర్వాత ఒకసారి ఆ వీడియోలో మీరు చూసినట్లయితే తమ్ముడు మొహం ఎంత డల్గా అయిపోయింది అని అంటే నన్ను అడిగాడు అనమాట, ఎట్లా అని. ఈ విషయాన్ని అర్జెంటుగా నేను అందరికీ చెప్పాలనుకుంటున్నానన్నా, అందరికీ చెప్పాలనుకుంటున్నాను, దీన్ని దాచుకోవాలనుకోవట్లేదు, ఖచ్చితంగా దీనికి చెప్పాలి అని అంటే, ఎవరు ఎలా రిసీవ్ చేసుకున్నా, ఎవరు ఎలా నిన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఈ విషయం మాత్రం నువ్వు ధైర్యంగా చెప్పు ప్రజలకి. యథావిధిగా దేవుని మాటలు ఏ విధంగా అయితే ఒకప్పుడు చెప్పేవాడో అదే విధంగా దేవుడి సేవలో కొనసాగు. నీ పైన ఎవ్వరూ కూడా కోపం పెట్టుకోరు, నిన్నెవరూ కూడా శిక్షించదలుచుకోలేదు. క్రిస్టియన్స్లో ఏ ఒక్కరు కూడా హాని చేయాలని అనుకోరు. ఎందుకనంటే క్రీస్తు ప్రేమ క్రిస్టియన్స్లో ఉంది అని ఒక ధైర్యపరిచే మాట నేను చెప్పాను. కాబట్టి ఈ వీడియో చూసిన మీరందరూ కూడా ఒకప్పుడు కృషిపాలు చెడిపోయాడు, కృషిపాలు పాడైపోయాడు, కృషిపాలు దేవుడిని వదిలేశాడు, కృషిపాలు వాళ్ళతో కలిసిపోయాడు, వీళ్ళతో కలిసిపోయాడని ఆ వీడియోని స్ప్రెడ్ చేశారు కదా. ఆ స్ప్రెడ్ చేసిన మీరే ఇప్పుడు మీ బాధ్యత ఏంటనంటే, మీరే మరలా ఈ కృషిపాల్ మారాడు, కృషిపాల్కి దేవుడు కనిపించాడు, కృషిపాల్కి దేవుడు దర్శనమిచ్చాడు, కృషిపాల్తో దేవుడు మాట్లాడాడు, కృషిపాల్తో దేవుడు మాట్లాడి మరలా తన యొద్దకు రావడానికి అంత దిగజారిపోయిన స్థితిలో ఉన్న కృషిపాల్ని దేవుడు పట్టుకున్నాడు, దేవుడు తనని తిరిగి రమ్మంటున్నాడు అనే విషయాన్ని కూడా స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. దేవుని కృపను బట్టి తమ్ముడు అలా దేవుడి నుంచి దూరం అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా నేను ఒక మాట కూడా అనలేదు. ఎందుకనంటే తనది ఒక సాంగ్ నేనే షూట్ చేశా. నా ఆలాపన అనే సాంగ్ షూటింగ్ వీడియో ఇవన్నీ నేనే తీసా. ఆ సాంగ్లో కూడా ఒక మాట ఉంటుంది, నన్ను విడువనని ఎడబాయనని నా తోడై ఉన్న దేవుడవు, కంటి పాపలా అనుక్షణము నన్ను కాయుచున్నవని ఒక లైన్ రాశాడు తమ్ముడు. కృషిపాలు రాశాడు ఆ పాట. అది షూటింగ్ నేనే తీశాను, ఎడిటింగ్ కూడా నేనే చేశాను. అయితే ఆ మాటలు కూడా నేను చెప్పి ధైర్యపరిచాను. దేవుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను ఎన్నడూ చెయ్యి విడవడు అనే మాట ఉంటుంది. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చాలామంది తప్పిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు, కానీ దేవుడు మాత్రం మీ నుంచి వెనకడుగు వేయడు. దేవుడు ఇంకా మీకోసం ఒక అడుగు ముందుకే వేస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే తమ్ముడు కృషిపాలు.
తమ్ముడు చాలా విపరీతంగా ఎంతలా అంటే అసలు యేసు నిజమైన దేవుడేనా, అసలు వాడు ఉన్నాడా, వాడు వీడు ఇట్లాంటి ఎన్నో మాటలు మాట్లాడాడు. కానీ ఈరోజు అదే కృషిపాలు తలెత్తుకోలేకపోతున్నాడంటే మీకు అర్థం కావాలి. చాలామంది క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నవారికి కూడా ఈ మాట. ఎందుకనంటే ఎలా అంటే ఇంకా నువ్వు చాలా మంచి పని చేసావు, చాలా బాగా చేస్తున్నావు, వెరీ గుడ్, కంగ్రాట్స్, వెరీ గుడ్ అని చెప్పి చాలామంది పొగుడుతూ కామెంట్ చేశారు కదా వీడియోలో. అలాంటి వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే వాక్యాన్ని మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే కనిపించాలి కదా, మాట్లాడాలి కదా అని చాలామంది అంటూ ఉంటారు కదా. అటువంటి వారికి కృషిపాలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు అసలు దేవుడు ఉంటే ఎందుకు ఇట్లా అవుతుంది, దేవుడు అలా అన్యాయం చేశాడు, దేవుడు ఇలా తప్పుడు లెక్కలు చేశాడు, దేవుడు ఇలా పలానా ఆకానికి అన్యాయం చేశాడు, వీళ్ళకి అన్యాయం చేశాడు, అవన్నీ కూడా చెప్పిన కృషిపాలు ఈరోజు చూడండి తలెత్తుకోలేకపోతున్నాడు. తలెత్తి మాట్లాడడానికి కూడా తమ్ముడికి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకనంటే దేవుడు నిజంగా ఉన్నాడు, తనతో మాట్లాడాడు కాబట్టి. భక్తుడైన యోహాను కూడా పద్మాస దీపంలో ఉన్నప్పుడు దేవుడు కనిపించిన తర్వాత చచ్చిన వాడి వలె అయితేననే మాట ఉంటుంది అక్కడ. మీరు చదువుకుంటే 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మాట ఉంటుంది. ఆయన కనిపించిన తర్వాత చచ్చిన వాడి వల్ల అయిపోయాడంట యోహాను. సేమ్ కృషిపాల్ ఫేస్లో చూడండి, కృషిపాల్ కూడా దేవుణ్ణి ఆ యొక్క స్వరూపాన్ని, దర్శనాన్ని చూశాడు కాబట్టే అతని మొహం చూడండి మొన్నటి వరకు ఎంత కళగా ఉందో ఈరోజు ఒక చాలా వీక్గా, చాలా ఒక చనిపోయిన వ్యక్తి మొహంలాగా ఎటువంటి కళ లేకుండా అయిపోయింది. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా ఆ తమ్ముడి తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా తమ్ముడు మారాడు, తమ్ముడు దేవునిలోకి మరలా తిరిగి వచ్చాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుని శక్తిని అర్థం చేసుకున్నాడు, దేవుడి దర్శనాన్ని తమ్ముడు పొందుకున్నాడు అనే విషయాన్ని ఖచ్చితంగా ఈ ప్రపంచానికి, తెలుగు ప్రజలందరికీ, తెలుగు క్రైస్తవ సమాజానికి ఖచ్చితంగా తెలియచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఆ తమ్ముడు కృషిపాల్ మీద ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. ఒకవేళ తమ్ముడిని చాలామంది వెనక్కి లాగడానికి, తమ్ముడిని దూషించడానికి చాలామంది ముందుకు అడుగేస్తూ ఉంటారు. అటువంటి వారందరికీ క్రైస్తవులుగా మీరందరూ కూడా చెప్పాలి, ఇటువంటి బైబిల్లో ఏమి జరగలేని కొత్త విషయాలు ఏం కాదు. అపోస్తలుడైన పౌలు కూడా ఆయన సౌలుగా ఉన్నప్పుడు చాలామందిని చంపడానికి వెనకాడలేదు. చాలా ఘోరంగా పాడైపోయిన సౌలుని దేవుడు అప్పుడు పట్టుకున్నాడు. అంటే ఇంకా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు సౌలు, బాగా పీక్స్కి వెళ్ళిపోయాడు చెడిపోయే విషయాల్లో. బాగా పీక్స్కి వెళ్ళిపోయిన సౌలుని అప్పుడు అక్కడ కొట్టి వెనక్కి తిప్పుకున్నాడు అనమాట. ఈరోజు కృషిపాల్ కూడా చాలా రకాలుగా దేవుని మాట్లాడాడు, చాలా ఎన్నో దూషణ మాట్లాడాడు, కానీ బాగా పీక్స్కి వెళ్ళిపోయి మళ్ళా వేరే అటు ఇటు వెళ్ళిపోయాడేమో కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. ఆ విషయంలో మాత్రం తమ్ముడు చాలా గ్రేట్. ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టిన చాలామంది ఏం చేస్తున్నారనంటే సొంత ఇష్టాల కోసం తాగడం, తిరగడం, వ్యభిచారం, వాళ్ళ ఇష్టాలు తీర్చుకోవడానికి దేవుణ్ణి వదిలేసి ఊర్లంతా తిరుగుతున్నారు. కానీ తమ్ముడు దేవుణ్ణి విడిచిపెట్టినా సరే ఇంకా అసలు దేవుడు ఎవరు అనే పరిశీలన చేస్తూ అతనిలో నిజమైన దేవుడు ఉన్నాడేమో, ఈ విగ్రహంలో నిజమైన దేవుడు ఉన్నాడేమో, వారిలో నిజమైన దేవుడు ఉన్నాడేమో అని ఇంకా దేవుడి గురించిన ఆ తపన ఉంది కాబట్టే దేవుడు అది చూశాడు. ఆ తపన చూసి వారు వీరు ఎందుకు, నేనే నీకు కనిపిస్తే ఒక పని అయిపోద్ది కదా, నేనే నీతో మాట్లాడితే నువ్వు సెట్ అయిపోతావు కదా అని ఆనాడు సౌలు విషయంలో అనుకున్నట్టే ఈరోజు తమ్ముడు కృషిపాల్ విషయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా అనుకున్నారు. అందుకే కృషిపాలు కనిపించి ఆ విధంగా మాట్లాడడం జరిగిందనమాట. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియచేయండి, కృషిపాలకు సపోర్ట్ చేయండి, కృషిపాల్ కోసం ప్రార్థన చేయండి. కుమారుడిలాగా ఎంతోమంది ఈరోజు దేవుడి శక్తిని తెలుసుకోలేక, దేవుడి కోసం వెయిట్ చేయలేక, మెయిన్ క్రిస్టియన్స్ అంటేనే నిరీక్షణకి ఆధారంగా ఉండాలి. నిరీక్షణ అనేది వారిలో ఎప్పుడు ఉండాలి. ఆ నిరీక్షించలేక, హోప్ అనేది లేక, ఎక్కువ రోజులు వెయిట్ చేయలేక దేవుడు వెంటనే కార్యాలు జరిగించలేదనో, గర్భఫలాలు ఇవ్వలేదనో, వాళ్ళ నాన్నగారిని చంపేశారనో, అది జరిగిందనో, ఈ నష్టం జరిగిందనో ఏదో ఒక కారణం తీసుకోవడం, దేవుడిని విడిచిపెట్టేయడం చేస్తూ ఉన్నారు.
నీవు ఖచ్చితంగా దేవుడి కోసం ఎదురు చూసి ఒకవేళ వెయిట్ చేయగలిగితే వాక్యం సెలవిస్తుంది అన్నమాట. నేనేం సొంత మాటలో చెప్పలేదు, కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారంట. ఎదురు చూడాలి. అన్ని సులువుగా రావడానికి నువ్వేమీ వ్యర్థమైన దారిలో, మిగతా వారి భక్తి మార్గంలో నువ్వు వెళ్ళట్లేదు. సరైనది నిజమైనది ఏదైనా సరే చాలా కష్టపడాల్సి ఉంటుంది. లేకపోతే ఉద్యోగాల కోసం జస్ట్ ఇలా చదివేసి ఎగ్జామ్ కంప్లీట్ చేసినట్టు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు? దానికోసం ఎందుకు అంతలాగా రిటర్న్ టెస్టులు, ఆ టెస్టులు, ఈ టెస్టులు, లేకపోతే ఎన్నో కోచింగ్లు అన్నీ ఎందుకు తీసుకుంటున్నారు? దానికోసం కష్టపడితేనే మీకు అది వస్తుంది. ఆ పరలోక రాజ్యం కూడా ఎవరికి సులువుగా రాదండి, ఎవరికి సులువుగా రాదు. దానికోసం చాలా ప్రయాసపడాలి, చాలా ఎదురు చూడాలి. దేవుడి కోసం ఎదురు చూడండి. ఖచ్చితంగా దేవుడు మీ అందరి జీవితాల్లో కార్యం జరిగిస్తాడు. ఖచ్చితంగా కృషి పాల్ విషయంలో కూడా మీరందరూ ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. తమ్ముడు కృషి పాల్ విషయంలో కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఎవరెవరికి ఈ విషయాన్ని అయితే చేరవేయాలో, ఎవరెవరికి ఈ విషయాన్ని అందచేయాలో వాళ్ళందరికీ కూడా అందచేయండి. అంతేకాకుండా ఇంకొక ప్రాముఖ్యమైన రిక్వెస్ట్ ఏంటనంటే, ఏ ఒక్కరు కూడా క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉన్న వారిని పన్నెత్తి ఒక మాట కూడా అనే అవసరం లేదు. ఎందుకనంటే ఎవరిని కూడా దూషించమని దేవుడు చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూడా ఎవరిని దూషించలేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడాడు, తమ్ముడే సెట్ అయ్యాడు. సో దేవుడు తనతో మాట్లాడాడు, దేవుడు తనను ధైర్యపరిచాడు. సో మీరు కూడా ఆ దేవుణ్ణి బట్టి సంతోషించండి, దేవుని బట్టి ఆనందించండి, దేవుడిలో ఇంకా స్థిరంగా ఉండండి, దేవుడి సేవలో లేకపోతే ఆయన విశ్వాసంలో కొనసాగండి. అంతే తప్ప ఏ ఒక్కరిని కూడా చూసారా మీ దేవుడు మాట్లాడలేకపోయాడు, మా దేవుడు మాట్లాడాడు, మీ దేవుడు నిజంగా మీకు ఆ శక్తులు ఉంటే ఆ కృషి పాలతో మాట్లాడాలి కదా, ఇలాంటివి ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా చేయకండి. ఎందుకనంటే అది ఎవరి పర్సనల్, ఎవరి భక్తి జీవితం వారిది, ఎవరి నమ్మకం వారిది. వారికి వారిగా తెలుసుకున్నప్పుడు, వారికి వారిగా సత్యాన్ని గ్రహించినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారిని పట్టుకుంటాడు, దేవుడిలో వారు ఎదుగుతారనమాట. కాబట్టి మీరు ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా వ్యాప్తి చెందించండి, విస్తరింప చేయండి. క్రీస్తు సువార్తలో మీరందరూ కూడా పాలు పంపులు పొందండి. కృషి పాలు విషయంలో కూడా ప్రార్థన చేసి ఆయనకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలు మీ అందరికీ మెండుగా కలుగునుగాక అని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.